మూవీ స్టార్ట్ అవ్వగానే కొంతమంది వ్యక్తులు ఒక కొండపై ఉన్న రహస్య గుహలోకి వెళతారు. అక్కడ ఒక మహిళ వారందరి శరీరంపై పచ్చబొట్టు పొడిచి ఒక క్షుద్రదేవతకు పూజలు చేయిస్తుంది. వాళ్లు చాలా భయంకరంగా మంత్రాలు చదువుతూ రక్తార్పణమిస్తూ ఉంటారు. ఇక్కడ నుండి స్టోరీ 2013 సంవత్సరానికి వెళ్తుంది. ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఆనంద్ అనే వ్యక్తిని అందరూ కొడుతూ ఉంటారు. ఎందుకంటే ఆనంద్కి మూఢనమ్మకాల మీద చాలా నమ్మకం ఉంటుంది. అతను క్షుద్ర పూజలు చేస్తే డబ్బు వస్తుందని నమ్ముతాడు. అతని ఆఫీస్ టేబుల్ డ్రాయర్లో నిమ్మకాయలు, ఎండుమిర్చి వంటి క్షుద్రపూజల వస్తువులు కనిపిస్తాయి. అందుకని ఆఫీస్ వాళ్లు అతన్ని కొట్టి ఉద్యోగం నుండి తీసేస్తారు. ఆనంద్ ఇంటికి వెళ్లి తన భార్య లలితకి ఉద్యోగం పోయిందని చెప్తాడు. అప్పుడు లలిత ఆనంద్ ఫేస్పై దెబ్బలు చూసి అసలేం జరిగింది అని అడుగుతుంది. అది విన్న ఆనంద్ చాలా సీరియస్ అయ్యి, నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఈ దరిద్రం పుట్టింది, అప్పటి నుండే నాకు దరిద్రం పట్టింది అని కోపంతో ఇంట్లోని దేవుళ్ల ఫోటోలు తీసేసి తాను పూజించే క్షుద్రదేవతల ఫోటోస్ పెట్టుకుంటాడు. ఆ రోజు నుండి ఆనంద్ ఎలాంటి జాబూ చేయకుండా ఇంట్లోనే ఉంటూ క్షుద్రదేవతల ఫోటోల ముందు కూర్చొని పూజలు చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ 2019కి వెళ్తుంది. ఇక్కడ ఆనంద్ కూతురు మీరాని చూపిస్తారు. ఆనంద్ ఇప్పుడు కూడా ఎలాంటి జాబూ చేయకుండా క్షుద్ర పూజలు చేస్తూనే ఉంటాడు. ఇంటి ఖర్చులన్నీ లలితే చూసుకుంటుంది. ఆమె స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. కాని లలిత చాలా రోజుల నుండి తన కూతురు స్కూల్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకని ఆనంద్తో నువ్వు క్షుద్రపూజలు ఆపేసి ఏదైనా జాబ్ చూసుకోమని చెప్తుంది. అప్పుడు ఆనంద్, నీ సంపాదనతో బ్రతుకుతున్నాను, నన్ను చులకనగా చూస్తున్నావా? క్షుద్రదేవత అనుగ్రహం వస్తే మనం కోట్లు సంపాదిస్తాం అని లలితతో గొడవపడుతూ ఉంటాడు. అప్పుడే ఆ కాలనీలో ఉండేవాళ్లంతా ఆనంద్ చేసే క్షుద్రపూజల గురించి తెలుసుకుని ఆనంద్ని వెంటనే ఇళ్లు ఖాళీ చేయించమని ఆ ఇంటి ఓనర్పై గొడవపడతారు. దానితో ఆ ఇంటి ఓనర్ ఆనంద్ని వెంటనే ఇళ్లు ఖాళీ చేయమని చెప్తాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ 2022కు వస్తుంది. ఇప్పుడు వాళ్లు మరో ఇంట్లో అద్దెకుంటారు. వాళ్లు అద్దెకుండే పైన గదిలో విద్య అనే ఒక సంగీతం టీచర్ లలితకు పరిచయమవుతుంది. ఒకరోజు ఆనంద్ అర్ధరాత్రి సమయంలో సారంగపాణి అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. అతను కూడా అదే క్షుద్రపూజలు చేసే వ్యక్తి. సారంగపాణి ఆనంద్కి ఒక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ వల్ల వాళ్లు చాలా డబ్బు సంపాదించవచ్చని చెప్తాడు. కాని ఆ ప్లాన్లో ఆనంద్ కూతురు మీరా కూడా ఉండాలని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇది విన్న లలిత చాలా భయపడుతుంది. అందుకని ఆనంద్తో, అసలు మీరాతో నీకేమి పని? అతనిక్కడికెందుకొచ్చాడు? నిన్ను నమ్మి నా కుటుంబాన్ని కూడా వదులుకొని నీకోసం వచ్చాను. ప్లీజ్ ఆనంద్, నా మాట విని ఇవన్నీ వదిలిపెట్టు, మనం హ్యాపీగా ఉందాం అని చెప్తుంది. అప్పుడు ఆనంద్ లలిత మాట వినకుండా నాకే ఎదురు చెప్తావా అని కొడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ గొడవపడుతూ ఉండగా పైన గదిలో ఉన్న విద్య, ఆమె తండ్రి ఇద్దరూ లలిత అరుపులు విని అక్కడికి వస్తారు. అప్పుడు విద్య వాళ్ళ నాన్న ఆనంద్తో, భార్యాభర్తలన్నాక గొడవలు సహజం, కానీ ఇలా పిల్లల ముందర గొడవపడడం కరెక్ట్ కాదు. పాప ఈ రోజుకి మా ఇంట్లోనే పడుకుంటుంది అని మీరాని తీసుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు లలిత, విద్య ఇద్దరూ డిన్నర్ సమయంలో స్కూల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మీరా అక్కడికి వస్తుంది. విద్యా టీచర్ వెళ్ళిపోయిన తర్వాత మీరా వాళ్ల అమ్మతో ఒక నిజాన్ని చెప్తుంది. అమ్మా, నువ్వు ఆనంద్ ఎప్పుడూ గొడవపడకండి. ఒకవేళ గొడవపడినా విద్యా టీచర్ ఇంటికి మాత్రం అస్సలు పంపకు అని నిన్న రాత్రి విద్యా టీచర్ వాళ్ల నాన్న మీరా మీద చేతులు వేసి తప్పుగా ప్రవర్తించిన విషయాన్ని చెప్పి చాలా ఫీల్ అవుతుంది. అది విన్న లలిత ఇంకెప్పుడూ వాళ్ల ఇంటికి పంపను అని చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ రోజు రాత్రి లలిత ఆనంద్ దగ్గరకు వెళ్లి, ఆనంద్, మనం రోజూ గొడవపడడం వల్ల మన పాప మీరా చాలా బాధపడుతోంది. కాబట్టి మనం గొడవపడడం ఆపేసి మీరాతో కలిసి హ్యాపీగా ఉందాం అని చెప్తుంది. అప్పుడు ఆనంద్, అవును లలిత, నేను మీరా విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. అయితే నాకొక పని ఉంది. ఆ పని పూర్తి అయితే మనం చాలా హ్యాపీగా ఉంటాం అని చెప్తాడు. అది విన్న లలిత, మనం సంతోషంగా ఉండడం కోసం నేను ఏమైనా చేస్తాను అని అంటుంది. దానితో ఆనంద్, నేను ఒక 10 రోజులు బయటకు వెళుతున్నాను. మనకు చాలా డబ్బు వస్తుంది. ఈ 10 రోజులు మీరు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు లలిత, వెకేషన్కి ఏమీ అవసరం లేదు, నేను గురువుగారి ఆశ్రమానికి వెళతాను అని చెప్తుంది. నెక్స్ట్ రోజు లలిత మీరాని తీసుకుని శ్రీచక్ర ఆశ్రమం వెళ్తుంది. అదే ఆశ్రమంలో పనిచేసే ఆచారి అనే వ్యక్తి వాళ్లు ఉండడానికి ఒక గదిని చూపిస్తాడు. అయితే ఆచారికి ఎవరూ లేకపోవడంతో మీరా అతన్ని మావయ్య అని పిలుస్తూ ఉంటుంది. అందుకని లలితను తన సొంత చెల్లెల్లాగా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. తర్వాత గురువుగారు లలితతో, నీ మనసంతా అలజడిగా ఉంది, పాపను జాగ్రత్తగా చూసుకో, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండమ్మా అని చెప్తాడు. 10 రోజులు గడిచిపోయిన తర్వాత ఆనంద్ ఆశ్రమానికి వచ్చి తన భార్య కూతురుని తీసుకుని సారంగపాణి చూపించిన ఊరికి దూరంగా ఉన్న ఒక పెద్ద ఇంటికి తీసుకుని వెళ్తాడు. సారంగపాణి రవణ అనే ఒక మహిళని చూపించి తానే ఈ ఇంట్లో పనులన్నీ చూసుకుంటుంది, మీరాకి ట్యూషన్ కూడా చెప్తుంది అని చెప్తాడు. అయితే ఆనందుని చూసి లలితకి ఇక్కడ ఏదో జరుగుతుంది అని అనుమానం వస్తుంది. తర్వాత సారంగపాణి రవణాకి ఒక బొమ్మనిచ్చి పాపని దీనితో ప్రాక్టీస్ చేయించమని చెప్పి, మనం ఎల్లుండి రాత్రికే బయలుదేరాలి, నీ భార్యతో మాట్లాడి పాపని రెడీ చేయించుకో అని ఆనంద్కి చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు.
ఇదంతా చూస్తున్న లలిత ఆనంద్తో ఇవన్నీ వద్దు అని చెప్పాను. అంతా మారిపోతుంది. మరి వీళ్లంతా ఎవరు? పాపని ఇందులోకి లాగద్దు. కావాలంటే నేను చేస్తాను అని చెప్తుంది. దానితో ఆనంద్, దీనికి ఆడపిల్లలు చిన్నపిల్లలు మాత్రమే కావాలి. సారంగపాణిగారు ఈ పని నాకు అప్పగించారు. నన్ను నమ్ము, మీరాకి ఏం కాదు. మీరా నాకు కూడా కూతురే కదా. ఇదిగో ఈ డబ్బు అడ్వాన్స్ మాత్రమే, ఇంకా చాలా డబ్బు వస్తుంది అని లలితను బలవంతంగా ఒప్పిస్తాడు. నెక్స్ట్ రోజు లలిత మీరాతో, చూడు తల్లి, భయపడకుండా నాన్న ఏం చెప్తే అది చెయ్యి అని చెప్తుంది. మీరా కూడా సరే అమ్మా అంటుంది. తర్వాత ఆనంద్ సారంగపాణి ఇద్దరూ మీరాని తీసుకుని అటవీ మధ్యలో ఉన్న ఒక గుడికి తీసుకుని వెళ్తారు. అక్కడ ఒక వ్యక్తి ఒక సంచిని తీసుకువచ్చి మీరాకిస్తాడు. అయితే ఆ సంచిలో ఏదో కదులుతూ ఉండడంతో మీరా భయపడి మొదట తీసుకోను అంటుంది. అప్పుడా వ్యక్తి వాళ్లతో, పాప ఇంకా పెద్ద మనిషి కాలేదు కదా, జాగ్రత్త. స్వామి దీన్ని పాప కింద పెట్టకూడదు, చెయ్యి మారకూడదు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. పని అయ్యేదాకా పాప పెద్ద మనిషి కాకుండా చూసుకోండి, లేదంటే పని మొత్తం నాశనమవుతుంది అని చెప్తాడు. తర్వాత ఆనంద్, భయపడకుండా ఆ సంచిని తీసుకో పాపా అని చెప్తాడు. అప్పుడు మీరా భయపడకుండా ఆ సంచిని తీసుకుంటుంది. దాన్ని తీసుకుని అక్కడ్నుండి వస్తారు. మీరాతోనే ఆ సంచిని ఓపెన్ చేయిస్తారు. ఆ సంచిలో ఒక ప్రెగ్నెంట్ పిల్లి ఉంటుంది. దాన్ని అక్కడే కట్టేసి దానికి తాగడానికి పాలు పెట్టి మీరాని కూడా అదే రూంలో పడుకోమని చెప్తారు. ఆ రాత్రంతా మీరా భయపడుతూ అలాగే నిద్రపోతుంది. నెక్స్ట్ రోజు మీరాకి ఒక బొమ్మనిచ్చి దానికి మెడకి ఉరితాడు ఎలా బిగించాలో నేర్పిస్తారు. తర్వాత ఆ పిల్లి డెలివరీకి టైం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి ఆ పిల్లి డెలివరీకి సిద్ధంగా ఉండడంతో గట్టిగా అరుస్తుంది. దానితో ఆనంద్, రవణ ఇద్దరూ ఆ గదిలో ఉన్న మీరాకి అందేలా ఒక ఉరితాడు ఏర్పాటు చేస్తారు. ఆనంద్ మీరా దగ్గరకు వెళ్లి, పాప ఇక మీదట భయపడకుండా అంతా నేను చెప్పినట్లే చెయ్యాలి అని చెప్పి ఆ రూమ్ తలుపులు క్లోజ్ చేసి బయటకు వస్తాడు. అప్పుడే సారంగపాణి అక్కడికి వస్తాడు. రవణ క్షుద్రదేవత ముందు పూజలు చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మీరా ఆ పిల్లికి మెడకి ఉరితాడు బిగించి బయటకు వస్తుంది. సారంగపాణి వెంటనే ఆ గది కిటికీ దగ్గరకు వెళ్లి ఆ పిల్లల్ని కనగానే దాని మాయ కింద పడుతుంది. అప్పుడు వెంటనే తాడులాగమని ఆనందుతో చెప్తాడు. మాయ కింద పడగానే ఆనంద్ తాడులాగడంతో పిల్లి చనిపోతుంది. అది చూసిన లలిత చాలా భయపడిపోయి ఫిట్స్ వచ్చి కింద పడిపోతుంది. తర్వాత రవణ మీరాని పిల్లి డెలివరీ అయిన ప్లేస్కి తీసుకుని వెళ్లి ఆ పిల్లి మాయని మీరాతోనే ఒక చిన్న మట్టికుండలోకి ఎత్తించి దానికి ఎర్రటి గుడ్డ చుట్టించి దాన్ని క్షుద్రదేవత ముందు పెట్టిస్తారు. అప్పుడు సారంగపాణి క్షుద్రదేవత ముందు కూర్చొని పూజలు చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత మీరా ఉరివేసిన పిల్లి గదిలోకి వెళ్లి చూస్తే ఆ పిల్లి కళ్ళు తెరిచి తన వైపు చూసినట్లు కనిపించడంతో మీరా చాలా భయపడిపోతుంది. నెక్స్ట్ రోజు ఉదయం సారంగపాణి ప్రెగ్నెంట్గా ఉండే పిల్లిని తెచ్చి ఇచ్చే వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చి 10 రోజుల్లో మరొకటి కావాలి అని అంటాడు. ఆ వ్యక్తి అక్కడ్నుండి వెళ్ళిపోతూ ఆ పాప పెద్ద మనిషి కాకుండా చూసుకోండి అని చెప్తాడు. దానితో ఆనంద్, మీరా పెద్ద మనిషి కాకుండా ఉండడానికి డాక్టర్తో మాట్లాడి ఏర్పాటు చేశాను అంటాడు. అప్పుడు సారంగపాణి అందుకు, నీ భార్య ఒప్పుకుంటుందా అని అడుగుతాడు. ఆనంద్, నా భార్య ఒప్పుకోదు, కాని అదంతా నేను చూసుకుంటాను అని చెప్తాడు. ఆ రోజు నుండి ఆనంద్ వాళ్ల పనికి లలిత అడ్డు రాకుండా ఉండటానికి ఒక లేడీ డాక్టర్తో మాట్లాడి లలితకి మెంటల్ స్టెబిలిటీ తగ్గేలా దాదాపు 24 గంటలు తాను మత్తులోనే ఉండేలా ప్రతిరోజూ డాక్టర్తో ఒక ఇంజెక్షన్ వేయిస్తూ ఉంటాడు. దానితో లలిత వైలెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేయడంతో తనని ఒక గొలుసులతో కట్టేసి ఒక గదిలో ఉంచుతారు. మీరాని కూడా ఆ రూంలోకి వెళ్లనివ్వకుండా మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు అని చెప్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి మీరా నిద్రపోతూ ఉండగా చనిపోయిన పిల్లిలాగా సేమ్ తన రూపంలో ఉండే ఒక అమ్మాయి కనిపిస్తుంది. తనని చూసి, ఎవరు నువ్వు అని మీరా అడుగుతుంది. అప్పుడు పిల్లి రూపంలో ఉన్న అమ్మాయి, నన్ను నీ సిస్టర్ అనుకో అనంటుంది. దానితో మీరా, అయితే నీ పేరేంటి అని అడుగుతుంది. దానితో ఆ అమ్మాయి, నాకు పేరు లేదు అని చెప్తుంది. అప్పుడు మీరా, మా అమ్మ నాకు సిస్టర్ పుడితే హనీ అని పేరు పెట్టాలనుకుంది, కాబట్టి నీ పేరు హనీ అని చెప్తుంది. తీసుకుని వచ్చి మీరా పెద్ద మనిషి అవ్వకుండా ఉండటానికి ఇంజెక్షన్ వేయిస్తాడు. ఆ డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఆనంద్ అక్కడికి వస్తాడు. అప్పుడు మీరా, నాన్నా, నాకు ఇంజెక్షన్ వద్దు, నొప్పిగా ఉంది, నేను స్కూల్కెళ్తాను, నేనెక్కడికి వెళ్లను, అమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పి ఏడుస్తుంది. దానితో ఆనంద్, అమ్మకి ఆరోగ్యం బాగోలేదు కదా తల్లి, అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం, రేపు మళ్ళీ మనం బయటికెళ్ళాలి, ఏడవకుండా పడుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఆనంద్, సారంగపాణి మీరాని తమ వెంట తీసుకెళ్లి మరో ప్రెగ్నెంట్ పిల్లిని తీసుకుని వస్తారు. అప్పుడు హనీ మీరాతో, నిన్ను వాళ్లు స్కూలుకి పంపించరు, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లరు, పిల్లల్ని పెట్టగానే కొన్ని రోజులకే మరో పిల్లి వస్తుంది, ఇదింకా ఆగదు అని చెప్తుంది. ఒకరోజు గురువుగారి ఆశ్రమంలో ఉన్న ఆచారి మీరా లలితను వెతుక్కుంటూ వాళ్ల పాత ఇంటడ్రెస్కి వస్తాడు. అక్కడ విద్య, టీచర్, వాళ్లు ఇల్లు ఖాళీ చేసి 1 సంవత్సరం అవుతోంది, ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు అని చెప్తుంది. ఆనంద్, రవణ ఎప్పటిగాగే లలిత, మీరాకి ఇంజెక్షన్స్ ఇస్తూ మీరా తీసుకొచ్చిన పిల్లి డెలివరీ అవ్వగానే దాని మాయతో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.
ఒకరోజు డాక్టర్ మీరాకి ఇంజెక్షన్ ఇచ్చి ఆనంద్ సారంగపాణి దగ్గరికి వస్తుంది. అప్పుడు సారంగపాణి ఆమెకు డబ్బిచ్చి, పాప ఇంకో 2 సంవత్సరాల దాకా పెద్ద మనిషి కాకుండా చూడు, తనతో మాకు పనుంది అని చెప్తాడు. దానితో ఆ డాక్టర్, 2 సంవత్సరాలంటే చాలా కష్టం, ఆ పాప హార్మోన్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఈ విషయం బయటికి తెలిస్తే మనందరికీ ఏ శిక్ష పడుతుందో నాకే తెలియదు, త్వరగా మీరు మరొక పాపని చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత ఆనంద్ సారంగపాణ్ణి ఒక బాగా డబ్బున్న వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తి ఈ పిల్లిమాయ వల్ల లాభమేంటి అని అడుగుతాడు. దానితో సారంగపాణ్ణి, 100 సంవత్సరాల నుండి పిల్లిమాయ పవర్ గురించి కొద్దిమందికే తెలుసు, అది ఎవరి దగ్గర ఉంటే వారి మాటే నెగ్గుతుంది, వారే పవర్లో ఉంటారు. కబాలి, వికృతి, షష్ఠి, కేచరి తంత్రశాస్త్రంలో పెద్ద దేవతలు. షష్ఠి దేవత అంటే కార్యసిద్ధి, ఆకర్షణ. ఆ దేవత వాహనం పిల్లి. ఆ పిల్లిమాయ ఎవరి దగ్గరుంటే ఆ మనిషికి అందరూ దాసోహం అవ్వాల్సిందే. డబ్బు, పరపతి, అధికారం, ఆడదే అన్నీ వారికే దక్కుతాయి. పిల్లిమాయ సాధించడం అంత సులువు కాదు. ఏనుగు చావు, పిల్లి ప్రసవం మనిషి ఎవ్వడూ చూడలేదు. అలా పిల్లి ప్రసవించిన వెంటనే బయటికి వచ్చిన మాయాను అదే తినేస్తుంది. తంత్రశాస్త్రంలో నిజమైన పిల్లిమాయాని సాధించే మార్గం ఒకటుంది. ఋతుచక్రం మొదలవని ఆడపుల్లతో పిల్లిమాయని ఒక కుండలో పెట్టించి కేచరి పూజని ఆచరించిన మనిషి ఆ కుండని పట్టుకొని కింద పెట్టకుండా, వెనక్కి తిరక్కుండా తన ఇంటి దక్షిణ దిక్కున పాతిపెట్టి, దానిపై నాగజముడు, బ్రహ్మజముడు లాంటి ముళ్లమొక్కలు నాటాక పాతిన మొక్క ప్రాణం పోసుకుంటూ పెరిగే కొద్దీ పలుకుబడి, అధికారం, డబ్బు ఇలా ప్రతిదీ పెరుగుతూ ఆ ఇంటి యజమానికి ఎదురుండదు. పిల్లి ప్రసవం మీ కళ్ల ముందే జరుగుతుంది, అందుకే ఇంత రేటు అని చెప్తాడు. ఇదంతా విన్న ఆ వ్యక్తి వాళ్లకి డబ్బిచ్చి పంపిస్తాడు. తరువాత ఆనంద్ సారంగపాణి మీరాతో మరొక ప్రెగ్నెంట్ పిల్లిని తెప్పించి ఆ పిల్లిమాయతో డబ్బులిచ్చిన వ్యక్తితో కేచరి పూజ చేయించి పంపిస్తారు. ఆ రోజు నుండి చాలామంది డబ్బిచ్చి పిల్లిమాయాని తీసుకెళ్తూ ఉంటారు. చనిపోయిన పిల్లి శవాలను ఇంటి ముందున్న పెరట్లో పాతిపెడతారు. ఇలా ఉండగా మీరా హార్మోన్ బ్యాలెన్స్ పూర్తిగా పాడైపోయి తన ఆరోగ్యమంతా క్షీణిస్తుంది. లలిత కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఏమీ చేయలేక మీరాని తలచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజు ఆనంద్ పనిమీద బయటకు వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటి బయట ఎవరో రావడంతో రమణ వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. తరువాత ఆనంద్ ఇంటికొచ్చి చూస్తే రమణ కనిపించదు. మీరాని అడిగితే ఉదయం నుండి రమణ కనిపించడం లేదు అని చెప్తుంది. దానితో ఆనంద్ వెంటనే సారంగపానికి ఫోన్ చేసి రమణ కనిపించడం లేదు అని చెప్తాడు. ఇద్దరికీ రమణ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాదు. ఒకవేళ రమణ డబ్బు తీసుకుని పారిపోయిందేమో అని అనుకుంటారు. అందుకని ఆనంద్ బీరువా దగ్గరికి వెళ్లి చెక్ చేస్తాడు. కాని బీరువాలో డబ్బు అలాగే ఉంటుంది. తరువాత ఒక వ్యక్తి ఒక ఆడపిల్లని తీసుకుని వస్తాడు. ఆనంద్ ఇప్పటినుండి పిల్లిని తీసుకుని వచ్చే బాధ్యతను మరొక పాపతో మాట్లాడి రెడీ చేసి ఉంటాడు. అందుకని ఆనంద్ ఆ పాపని గుహ దగ్గరికి తీసుకుని వెళ్లి క్షుద్రదేవతకి పూజ చేయిస్తాడు. తరువాత హనీ, నాన్న ఉన్నంతవరకు ఇది ఆగదు అని చెప్తుంది. అప్పుడు మీరా వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లి, నాన్న ఉన్నంతవరకు ఇది ఆగదు అని హనీ నాతో చెప్తోంది అమ్మా అంటుంది. దానితో లలిత, ఇంతకీ హనీ ఎవరు తల్లి అని అడుగుతుంది. అప్పుడు మీరా, హనీ నా ఫ్రెండ్, నా పక్కనే ఉంది అంటుంది. కాని లలితకి హనీ ఎవరో కనిపించకపోయినా హనీతో మాట్లాడుతుంది. అయితే లలిత, నీకు హనీ ఎప్పటినుండి కనపడుతోంది అని అడుగుతుంది. అప్పుడు మీరా, మొదటి పిల్లి చనిపోయినప్పటి నుండి అని చెప్తుంది. దానితో లలిత, మీరా హనీ తన పక్కనే ఉన్నట్లు భ్రమలో ఉంది అని తెలుసుకుంటుంది. కాని మీరా, నాన్నని ఏదో ఒకటి చేద్దామమ్మా, నేను ఇంజెక్షన్స్ వేయించుకోలేకపోతున్నాను అని చాలా ఫీలవుతుంది. దానితో లలిత ఆనందిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆనంద్ కొత్త పాపని తీసుకుని ఇంటికి వస్తాడు. అప్పుడు మీరా ఫ్రిడ్జ్లో ఉన్న సోడాలో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి మళ్లీ ఫ్రిడ్జ్లోనే పెడుతుంది. ఆనంద్ ఆ పాప తెచ్చిన పిల్లిని అక్కడ పెట్టమని చెప్పి ఆ పాప చాప మీద పడుకోమని చెప్తాడు. తరువాత ఆనంద్ తాగడానికి కూర్చుంటాడు. మీరా స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపిన సోడాని మద్యంలో కలుపుకొని తాగడంతో ఆనంద్ స్పృహ కోల్పోతాడు. అప్పుడు లలిత బయటకు వచ్చి ఆనంద్ని క్షుద్రదేవతల ఫోటోల దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న శంఖంతో ఆనంద్ తల పగలగొట్టి ఘోరంగా చంపేస్తుంది. తరువాత ఆనంద్ శవాన్ని పిల్లిని ఉరివేసిన విధంగానే ఉరివేసి క్షుద్రదేవతల ఫోటోలను మీరా ముందే తగలబెట్టేస్తుంది. అది చూసి మీరా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఈ సీన్ మనం మూవీ స్టార్టింగ్లో చూశాం. నెక్స్ట్ రోజు ఈ విషయం పోలీసులకి, మీడియాకి తెలిసి కొంతమంది మూఢనమ్మకాలతో ఎన్నో దారుణాలు చేస్తున్నారు అని ఊరి చివర ఉన్న ఆనంద్ ఇంటి ఆవరణంలో జంతువుల అవశేషాలు గుట్టలుగా ఉన్నాయి, వీటితో క్షుద్రపూజలతో సంబంధం ఉన్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు అని చూపిస్తూ ఉంటారు. తరువాత లలితని అరెస్ట్ చేసి, నీ భర్తని ఎవరు చంపారు అని అడుగుతారు. దానితో లలిత, నా భర్తని నేనే చంపాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, చిన్న ఉద్యోగం చేసుకో, హ్యాపీగా ఉందామని ఎంతో చెప్పాను. కాని నా మాట వినకుండా వాడు ఈజీ మనీ కోసం నన్ను, పాపని నాశనం చేశాడు, అందుకే చంపేశాను. ఆ సారంగపాణిని, రవణాని కూడా చంపేస్తాను అనంటుంది. అది విన్న డాక్టర్, ఇంతకీ రవణ ఎవరు తల్లి అని అడుగుతుంది. కట్ చేస్తే ఆ రోజు ఆచారి లలితా మీరాలను వెతుక్కుంటూ ఆ ఇంటికి వస్తాడు. అప్పుడు రవణ,
ఈ పరిస్థితుల్లో అతను లలితను చూస్తే అంతా తెలిసిపోతుంది అని, లలితకి హెల్త్ బాగోలేదు అని ఆచారిని అక్కడే కూర్చోమని చెప్పి లలిత రూంలోకి వెళ్ళి, నీకోసం ఆచారి అనే వ్యక్తి వచ్చాడు, తనతో నువ్వు మాట్లాడకూడదు, అందుకే ఈ మత్తు ఇంజెక్షన్ నీకిస్తున్నాను అని చెప్పి తనకి ఇంజెక్షన్ వేసి గొలుసులు విప్పేస్తుంది. అప్పుడు లలిత వెంటనే తనపై అటాక్ చేసి రవణాని చంపేసి మీరాని పిలుస్తుంది. అప్పుడు ఆచారి లలితను, మీరాను చూసి షాక్ అవుతాడు. లలితని అడిగి జరిగిందంతా తెలుసుకొని రవణ డెడ్ బాడీని ఇంటి పెరట్లో పాతిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటాడు. నిజం తెలిసిన పోలీసులు ఆచారిని, సారంగపారిని అరెస్ట్ చేస్తారు. తరువాత ఆ డాక్టర్, అయితే నీ కూతురు మీరా ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు లలిత ఏడుస్తూ, నా కూతురు మీరాకి శరీరమంతా సూదులపోట్లే, మత్తుమందులు, హార్మోన్ల బ్యాలెన్స్, హాలోజినేషన్తో పిచ్చిగా ఆలోచిస్తూ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక పిచ్చిదయ్యింది. అందుకే ఆ నరకం వద్దు అని నా మీరాని నేనే చంపేశాను అని చెప్తుంది. మీరా శవాన్ని ఇంటి బయట పూడ్చిపెట్టి ఉంటుంది. పోలీసులో మీరా డెడ్ బాడీని తవ్వి బయటకు తీస్తారు. చివరగా సినిమా ఒక మెసేజ్ ఇస్తుంది. మూఢనమ్మకాలు మరియు ఈజీ మనీ ఆశ వల్ల ఒక కుటుంబం పూర్తిగా ఎలా నాశనమవుతోందో ఈ మూవీ చూపిస్తుంది. ఇదే హనీ మూవీ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కావాలో కమెంట్ చేయండి.